హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లీశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పన్ కేక్. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఎంతో ఇష్టంగా తింటారో. ఈ పన్ కేక్ మీద హనీ వేసుకొని తినొచ్చు, చాక్లెట్ క్రీమ్ వేసుకొని తినొచ్చు, ఎలాగైనా మనం తినొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పన్ కేక్ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకుందాం. నేనైతే కప్తో తీసుకున్నాను, 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. మనం ఏ కప్తో అయితే కార్న్ఫ్లోర్ మనం పిండి తీసుకుంటామో అదే కప్తో మనం సేమ్ క్వాంటిటీలో మిల్క్ తీసుకోవాలి. అదే క్వాంటిటీలో మనం మిల్క్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ ఎంత తీసుకోవాలన్నది నేను వేసేటప్పుడు చూపిస్తాను. బేకింగ్ పౌడర్ అండ్ 1 egg, సాల్ట్ అండ్ షుగర్. మీకు తెలుసు కదా కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వుని కొద్దిగా పాలలో ఇలా నానబెట్టుకుంటే ఈ కలర్ వస్తుంది అనమాట. ఈ కలర్ వచ్చేంత వరకు మనం కాసేపులో ఉంచితే ఈ కలర్ వస్తుంది. నేనైతే 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షుగర్ 1 స్పూన్ షుగర్ తీసుకుందాం. అండ్ సాల్ట్ చిటికెడు, బేకింగ్ పౌడర్ స్మాల్ స్పూన్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్. అండ్ ఎగ్. ఈ ఎగ్ని బ్రేక్ చేసుకుందాం. ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకుని తర్వాత మనం ఈ కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, ఈ కుంకుమ వాటర్ దీంట్లో వేసుకుందాం. ఇలా దీంట్లో వేసుకుంటే కలర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక ఒకసారి బాగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు ఉంటే మనకి ఏమవుతుందంటే పన్ కేక్ అన్నది మనకి పర్ఫెక్ట్గా రాదు, అలాగే స్మూతీగా ఉండదు. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అసలు ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సరే, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ ఉండ అనేది లేకుండా వచ్చింది. మనం పిండి ఏ కప్తో అయితే వేసుకున్నామో అదే కప్తో మిల్క్ వేసుకుంటే కనుక మనకి ఈ మిశ్రమం అన్నది కరెక్ట్ క్వాంటిటీలో ఉంటుంది. మనకి మిల్క్ ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. పిండి అన్నది కరెక్ట్గా మనం ఎలాగైతే పన్ కేక్ వేసుకుంటామో అలా ఉంటుంది. గట్టిగానే కాకుండా పలుచగానే కాకుండా. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ ఐటమ్ ఎక్కువ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది పన్ కేక్ అన్నది చేసి మనం దానిపైన హనీ పెట్టించిన, లేకపోతే చాక్లెట్ క్రీమ్ హోటల్లో పెట్టించిన, ఏది పెట్టించినా కానీ పిల్లలు తింటారు. ఎందుకంటే మనం షుగర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం తీపినెస్ వస్తుంది. స్వీట్నెస్ అన్నది ఉంటుంది దీంట్లో, ఇష్టంగా తింటారు. సరే కదా. ఎగ్ ఎందుకు వేసానంటే ఎగ్ వేయటంలో కేక్ అన్నది నార్మల్గానే ఎగ్ వేస్తారు కాబట్టి దీంట్లో ఒక ఎగ్ వేస్తే సాఫ్ట్గానే వస్తుంది. మనకి సాఫ్టీగా స్మూత్గా స్పాంజ్ టైప్ ఉంటుంది. దానివల్ల ఎగ్ వేసాను అనమాట. ఈ ఎల్లో కలర్ ఎందుకు వచ్చిందంటే మనం కుంకుమ పువ్వుని మిల్క్లో నానబెట్టుకుని వేసాం కదా, దానివల్ల ఈ కలర్ అనేది వచ్చింది. లేదు కుంకుమ పువ్వు ఇష్టం లేదు, అదా ఫ్లేవరు ఇష్టం లేదనుకుంటే కనుక మానేయండి. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కుంకుమ పువ్వు వేయకపోతే వైట్ కలర్లో ఉంటుంది. మనం కుంకుమ పువ్వు వేయటం వల్ల ఇలా కలర్ అనేది వచ్చింది, ఎల్లో కలర్లోకి. చూసారా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఎక్కడా కూడా చిన్న ఉండ అనేది కూడా లేదు, పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా బాగా జోరీగా కాకుండా బాగా టైట్గా కాకుండా ఇలా ఉండాలి. మనం ఇలా తీసుకుంటే ఇలా వచ్చేటట్టు ఉండాలి.
ఇప్పుడు వచ్చేసి మనం ఒక నాన్ స్టిక్ తీసుకున్న స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెడితే మనకు రాదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ ఏం యూజ్ చేయకుండా పాన్ కేక్ అన్నది చేద్దాము. ఆయిల్ యూజ్ చేయకూడదు, ఆయిల్ యూజ్ చేస్తే మనకు రాదనమాట. ఎక్కువ అది ప్యాన్ అన్నది ఎక్కువ హీట్ ఉండకూడదు, నార్మల్ ఉండాలి. నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా ఎక్కువ చేసుకుని కొంచెం లైట్గా తీసుకుని మనకి ఎంత అయితే సరిపోతుందో అంత పిండిని తీసుకుని జస్ట్ అంతే. ఈ సైజ్ అయితేనే మనకి పిల్లలకి తినడానికి, పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది. మరీ పెద్ద సైజ్ అయినా బాగోదు, మరీ చిన్న సైజ్ అయినా బాగోదు. ఈ మీడియం సైజ్ అయితే బాగుంటుంది. నేనైతే ఆయిల్ ఏం యూజ్ చేయలేదు. సాధారణంగా ఈ పాన్ కేక్ అన్నది ఆయిల్ యూజ్ చేయరు. డైరెక్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుంటాం కదా, దీని మీద డైరెక్ట్ వేసుకోవాలి. చూసారా మన పాన్ కేక్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఆయిల్ కానీ ఏం యూజ్ చేయలేదన్నమాట. నాన్ స్టిక్ కాబట్టి మనకి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. అదే నార్మల్ నాన్ స్టిక్ వేర్ అయితే మనకు రాదనమాట, గోక్కుంటూ కూర్చోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనకి. ఇది వచ్చేసి పాన్ కేక్. చూసారా మనకి ఎంత సాఫ్ట్గా ఉందో, స్ట్రాంగ్ అన్నది లేదు. సేమ్ ఇలానే ఇంకోటి చేసుకుందాం. సేమ్ సైజ్ చేసుకోవాలని, సేమ్ సైజులో వేసుకుంటే మనం చూడడానికి అందంగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మేము ఈజీ రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుని మనం ఒక నాన్ స్టిక్ పెట్టుకుని వాటి మీద వేసుకున్నామంటే అయిపోతుంది. ఇదే నాన్ స్టిక్ మీద మనం 3 కూడా వేసుకోవచ్చు. మీకు వీడియోలో చూపించడానికి ఇదైతే మీకు క్లారిటీగా ఉంటుంది అనేసి నేను ఒకటి వేస్తున్నాను. నార్మల్గా అయితే ఒకే నాన్ స్టిక్ మీద నేను 3 వేస్తాను. ఇక్కడ ఒకటి మీకు చూసే వాళ్ళకి క్లారిటీ ఉండాలి కాబట్టి నేను ఒకటి వేసి చూపిస్తున్నాను. చూస్తారు కదా ఎంత ఫాస్ట్గా అవుతుందో. అసలు టైం పట్టదు, వెరీ ఈజీ, చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒకసారి ఇది మీ పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. లేదు మా దగ్గర హనీ లేదు, చాక్లెట్ క్రీమ్ లేదన్నా డైరెక్ట్గా కూడా తినచ్చు, ఏమీ కాదు. టేస్ట్ అయితే బాగుంటుంది. చూస్తారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. చూసారు కదా ఫైనల్గా మన పాన్ కేక్ అన్నది రెడీ అయిపోయింది. చూసారు బాగా ఎంత బాగా వచ్చినాయో, ఎంత చక్కగా వచ్చినాయో. దీన్ని ఇప్పుడు మనం చెప్పాను కదా హనీ కానీ చాక్లెట్ క్రీమ్ కానీ వేసుకోవచ్చని. చూడండి నేనైతే చాక్లెట్ క్రీమ్ పెట్టాను. పైన ఇలా కొద్దిగా చాక్లెట్ క్రీమ్ రాసుకొని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నది అంటే కామెంట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.